అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి. మొదలు పెట్టుకుందామా? అతనికి ఎందుకు నయం కాలేదు? ఇదొక పెళ్ళైన వాడు, నలుగురు పిల్లల వృత్తాంతము. అతను వ్యాపారం పనుల మీద తిరుగుతున్నప్పుడు మరో స్త్రీతో రహస్య సంబంధం ఏర్పరచుకున్నాడు. అతను జబ్బున పడి ఆందోళన, విసుగు, దుస్వభావి అయ్యాడు. నిద్రమాత్రలు వాడకుండా అతనికి నిద్ర పట్టేది కాదు. అతనికి రక్తపోటు ఎక్కువై వైద్యులిచ్చిన మందులు పనిచేయలేకపోయాయి. అంతేకాక లోలోన అనేక రకాల బాధలున్నాయి. వాటిని డాక్టర్ నయం చెయ్యలేకపోయాడు. దానికి తోడు అతను విపరీతంగా తాగడం మొదలుపెట్టడంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయ్యింది. దీనికంతటికీ కారణం అతనిలో అతనికి తెలియకుండా గుప్తంగా ఉన్న అపరాధ భావం అని మేము వేగంగా కనుక్కున్నాము. అతను పుట్టి పెరిగిన ధార్మిక వాతావరణం అతని సబ్కాన్షియస్ మైండ్పై గాఢంగా ముద్ర వేసింది. అది తను పెళ్ళప్పుడు చేసిన ప్రమాణాల పవిత్రతపై బలమైన ఒత్తిడిని తెచ్చింది. తను అపరాధమనే గాయాన్ని నయం చేసుకునే వ్యర్థ ప్రయత్నంలో అతను మితిమించి తాగాడు. ఒక రోగి తన భయంకరమైన శారీరక బాధలు తప్పించుకునేందుకు మార్ఫిన్, కొడిన్ తీసుకునేటట్లు తన మనసులోని బాధ లేదా గాయం కోసం అతను ఆల్కహాల్ తీసుకోసాగాడు. అగ్నిలో ఆజ్యం పొయ్యడం అనే ఒక పాత కథ ఇది. వివరణ, నివారణ. అతని మెదడు ఎలా పనిచేస్తోందో అన్న వివరణలను అతను విన్నాడు. అతను తన సమస్యను ఎదుర్కొన్నాడు. దానిని జాగ్రత్తగా ఆలోచించాడు. తన అక్రమ సంబంధాన్ని వదులుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాడు. తను తాగటం ప్రారంభించటం తప్పించుకోవటానికి తను చేసిన అచేతన ప్రయత్నంగా అతను గుర్తించాడు కూడా. తన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న రహస్య కారణాన్ని నిర్మూలించాలి. అప్పుడే అతనికి నయం కావటం మొదలవుతుంది. అతను రోజుకు 3 సార్లు ఈ ప్రార్థన ద్వారా తన సబ్కాన్షియస్ మైండ్ను ప్రభావితం చేయాలనుకున్నాడు. నా మనసు శాంతి, సమతౌల్యం, సమతాస్థితిలో నిండి ఉంది. భగవంతుడు చిరునవ్వు నవ్వుతూ నాలో విస్తరించి ఉన్నాడు. నేను గతం, వర్తమానం, భవిష్యత్తులలో దేనికి భయపడను. నా సబ్కాన్షియస్ మైండ్ యొక్క అపారమైన మేధస్సు నన్ను ముందుకు తీసుకువెళుతుంది. అన్ని విధాల మార్గదర్శకం చూపుతుంది. నేను ప్రతి పరిస్థితిని నమ్మకం, సమతుల్యం, శాంతి, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటాను. నేను ఇప్పుడు పూర్తిగా నా అలవాటును వదిలించుకున్నాను. నా మనసు నిండా శాంతి, స్వేచ్ఛ, సంతోషం ఉన్నాయి. నన్ను నేను క్షమిస్తాను, అప్పుడు నేను క్షమించబడతాను. శాంతి, హుందాతనం, ఆత్మవిశ్వాసం నా మనసును పరిపాలిస్తాయి. అతను ఈ ప్రార్థనను మళ్ళీ మళ్ళీ చేస్తున్నప్పుడు తను ఏం చేస్తున్నది, ఎందుకు చేస్తున్నది అతనికి పూర్తిగా తెలిసింది. అతనేం చేస్తున్నాడో అతనికి తెలియడం వల్ల అది అవసరమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించింది. అతను ఆ వాక్యాలను బయటికి గట్టిగా, తాపీగా, ప్రేమపూర్వకంగా, అర్థవంతంగా అంటున్నప్పుడు అవి అతని సబ్కాన్షియస్ మైండ్లోకి క్రమంగా ఇంకుతాయి. ఏ విత్తనాలకు ఆయా మొక్కలు ఎదుగుతాయి. తాను దృష్టి పెట్టిన సత్యాలు అతని కళ్ళ ద్వారా, చెవుల ద్వారా వినబడ్డాయి. నయం చేసే పదాలు తరంగాలుగా అతని సబ్కాన్షియస్ మైండ్ను చేరాయి. అతనికి సమస్యలను సృష్టించిన వ్యతిరేకాత్మక మానసిక ధోరణులను అన్నింటినీ తుడిచివేస్తాయి. వెలుతురు చీకటిని పారద్రోలుతుంది. నిర్మాణాత్మకమైన ఆలోచన వ్యతిరేక ఆలోచనలను నాశనం చేస్తుంది. 1 నెలలోనే అతను పూర్తిగా మారిపోయాడు. చాలా అద్భుతం కదా? ఇది ఎట్లా జరిగింది? మన చేతుల్లో మనమే తగ్గించుకోవటం. అతని
ద్వారా, అతని ఆలోచనల ద్వారా, అతని పద్ధతి ద్వారా అతనే తగ్గించుకున్నాడు. ఒప్పుకోవడాన్ని తిరస్కరించటం. మీరు తాగుడు లేదా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉంటే మీరు ఆ విషయాన్ని ఒప్పుకోవాలి. తప్పించుకోవడానికి ప్రయత్నించవద్దు. చాలామంది తాగుబోతులుగానే ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఆ విషయాన్ని ఒప్పుకోరు. మన రోగం ఒక అస్థిరత, మనలో ఉన్న ఒక భయం. మనం జీవితాన్ని ఎదుర్కోవడానికి నిరాకరిస్తున్నాము. అందుకు మనం మద్యం తీసుకోవడం ద్వారా మన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఒక తాగుబోతుగా మనకు స్వేచ్ఛ మనసు ఉండదు. అది మనకుందని మనం అనుకోవచ్చు. మనకి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉందని మనం గొప్పలు చెప్పుకోవచ్చు కూడా. మనం తాగుడు అలవాటుకు బానిసాయి ఉంటే ధైర్యంగా నేనిక మద్యాన్ని ముట్టను అని ప్రకటించిన ఆ ప్రకటనను నిజం చేసే శక్తి మనలో ఉండదు. దానికి కారణం ఆ శక్తి ఎక్కడుందో గుర్తించటం మనకు తెలియదు కనుక. మన కోసం మనమే తయారు చేసుకున్న ఒక మానసిక కారాగారంలో మనం జీవిస్తున్నాము. మనము మన నమ్మకాలు, అభిప్రాయాలు, శిక్షణ, పర్యావసర ప్రభావాలతో బంధింపబడి ఉన్నాము. చాలామందిలా మనము కూడా అలవాటుకు బానిస. మనం ఏ విధంగా మన ప్రతిచర్య చేస్తామో అలా చేయడం కోసం మనం ఒక నియమంలో ఉంచబడతాము. స్వేచ్ఛ అనే ఆలోచనను తయారు చేసుకోవడం. మనం మన మనస్తత్వంలో స్వేచ్ఛ అనే ఆలోచనను, మానసిక శాంతిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా అవి మన సబ్కాన్షియస్ మైండ్ లోతులకు చేరేటట్లు చూడగలము. సబ్కాన్షియస్ మైండ్ ఎంతో శక్తివంతమైనది. అందుకే అది మద్యం తాగాలన్న ఆలోచన నుంచి మనల్ని విముక్తుల్ని చేస్తుంది. ఆ సమయంలో మన మెదడు ఎలా పనిచేస్తుందన్న ఒక కొత్త అవగాహనను మనం సాధిస్తాము. తద్వారా మన మాటలలో ఉన్న నిజాన్ని నిరూపించగలుగుతాము. 51% నయమయ్యింది. ఒక వినాశకరమైన అలవాటు నుంచి స్వేచ్ఛ సంపాదించుకోవాలన్న తీవ్రమైన కోరికను కానీ ఉంటే 51% మనకి నయమైనట్టే లెక్క. చెడు అలవాటును వదిలించుకోవాలన్న మన కోరిక ఆ అలవాటును కొనసాగించాలన్న అవసరం కన్నా ఎక్కువగా ఉంటే పూర్తి స్వేచ్ఛ పొందడానికి చాలా కష్టపడనవసరం లేదు. మన మెదడులో ఎటువంటి ఆలోచనను లంగరు వేసినప్పటికీ ఆ ఆలోచనను మన మెదడు పెంచుతుంది, వికసింపచేస్తుంది. మనసును స్వేచ్ఛ అనే ఆలోచన అంటే వినాశకరమైన అలవాటు నుంచి విముక్తి, మానసిక శాంతిపైన కేంద్రీకరించాలి. ఆ కొత్త దిశపైనే మన ధ్యానాన్ని నిలిపి ఉంచాలి. అలా చేయటం వలన మనం కొన్ని భావనలను ఉత్పన్నం చేస్తాము. అవి క్రమేపీ స్వేచ్ఛా భావనలపై, మానసిక శాంతి వైపు వ్యాపించి వాటిని గ్రహిస్తాయి. ఏ ఆలోచననైనా మనము ఈ విధంగా భావావేశపూరితంగా చేసినప్పుడు దానిని మన సబ్కాన్షియస్ మైండ్ గ్రహించి అది నెరవేరేటట్లు చేస్తుంది. అర్థమైంది కదా? మనం ఒక స్థిరంగా నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని పదే పదే మననం చేసుకోవటం వలన ఆ విషయాన్ని మన సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని దాన్ని అమలు చేస్తుంది. అంతేకాని మనం నేను మారతాను, నేను ఇది చెయ్యను అనుకుంటూ దాన్ని మనం పదే పదే మననం చేయకుండా దాన్ని అనుకోవటం వరకే ఉంచితే అది జరగదు. సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకోదు, దాన్ని అమలుపరచదు. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.